విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లి రాంబిల్లి తరహాలోనే ఘటన జరిగింది. పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చి హత్యాయత్నం చేశాడు. న్యూపోర్ట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి ఉడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేశాడు సిద్ధు అనే యువకుడు. అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి సావిత్రి పైన కత్తితో అటాక్ చేశాడు. బాధితులు కేకలు వేయడంతో అక్కడికి నుంచి ఆ పరారయాడ్ నిందితుడు స్వల్ప గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఏప్రిల్ నెలలో యువతి కాలేజ్ దగ్గర నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు గాజువాక పోలీసులు. బెయిల్పై వచ్చి అటాక్ చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. చిరంజీవి, విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చిరంజీవి? ఎస్రఫీ, విశాఖలో అయితే రోజు రోజుకి ప్రేమోన్మాదుల ఘాతుకలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 10 రోజుల కిందట అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటన మరొక ముందే మరోసారి విశాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన చోటు చేసుకున్నటువంటి స్థలం వద్ద ఉన్నాం. నిన్న రాత్రి ఒక ప్రేమోన్మాది అమ్మాయి గతంలో వెంటపడేవాడు. ఏప్రిల్ నెలలో అతని మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి నిన్న రాత్రి 9:30 గంటల సమయంలో యువతి ఇంటి వద్దకు వెళ్లి ఆమె మీద కత్తితో అటాక్ చేయబోయాడు. అడ్డుకున్నటువంటి అతని తల్లికి కూడా చేతికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ రోజుకి ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ రోజు బర్త్డే కూడా. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి ఇదే రోడ్డు మీద తారాజువ్వలు, టపాసులు అన్నీ కూడా కాల్చి హంగామా చేశాడు. తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి టీవీ, మిగతా సామాన్లన్నింటినీ కూడా పగలగొట్టి అక్కడ నానా న్యూసెన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇదంతా కూడా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్నింటిని కూడా పరిశీలించి ఎవరైతే నిందితుడు సిద్ధు ఆచూకీ కోసం ఇప్పటికే 4 బృందాలు కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ ఘటన ఏర్పడింది. 10 రోజుల కిందట కూడా ఇదే తరహాలో జరిగింది. త్రుటిలో ఎవరైతే ప్రేమోన్మాది అటాక్ చేసినటువంటి బాలిక దాని మీద కూడా అటాక్ చేశారు. తర్వాత ఆమెకు కూడా గాయాలు ఏం అవ్వలేదు. ప్రాణాపాయ కూడా బయటపడింది. ప్రస్తుతం ఆ తల్లికి కూడా తీవ్ర గాయాలు అవడంతో చేతికి ఆమెకు కూడా ప్రస్తుతం వైద్యం అందించి ఇంటికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా 4 బృందాలు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలా రోజు రోజుకి ప్రేమోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఇలా మైనర్లను వేధించడం, తర్వాత జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు రావడం, వచ్చిన తర్వాత ఈ విధంగా పగబట్టి వారి మీద అటాకులు చేయడం, చంపడం, హత్యాయత్నాలు చేయడం అన్నీ కూడా జరుగుతుందో ప్రస్తుతం ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి, లేదంటే ఎటువంటి ఘాతుకాలే చోటు చేసుకుంటారని కూడా వాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చిరంజీవి. రైట్, అది పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చి హత్యాయత్నం చేశాడు నిందితుడు.